ఒక్క సినిమా గురించి ప్రపంచం మొత్తం ఎందుకు మాట్లాడుతుంది? ఒక డైరెక్టర్ ప్రతి సినిమాతో హిస్టరీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు? ఇప్పుడు అదే క్రిస్టోఫర్ నోలాన్ వేల ఏళ్ల క్రితం రాసిన ఒక కథను ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. మరి నాకెందుకు ఇది రామాయణం నుంచి ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది? ఇది కేవలం కథ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నారు కొందరు. ఇంకొందరేమో క్రిస్టోఫర్ నోలాన్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీ అంటున్నారు. ఇది అందరికీ అర్థమయ్యే సినిమా కాదు అని కూడా అంటున్నారు. ఈ మాస్టర్ పీసా లేక వేస్ట్ ఆఫ్ టైమా అనేది చూద్దాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వీడియోలో ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా పూర్తి రివ్యూ, హిడెన్ డీటెయిల్స్, ఇంకా ఈ సినిమా ఎందుకు ప్రపంచాన్ని షేక్ చేస్తుందో కూడా తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ మో, వెల్కమ్ బ్యాక్ టు నువ్వు కేవలం మూవీని చూడడం కాదు, వాటి వెనుకున్న కథలు, డీటెయిలింగ్, సింబాలిజాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడు. ముందుగా ఒక్క విషయం మొత్తం క్లియర్గా చెప్తున్నా. ది ఒడిస్సీ అనేది ఒక కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కాదు. ఇది ఒక పేషెన్స్ తో చూసే అద్భుతం అనిపించే సినిమా. క్రిస్టోఫర్ నోలన్ మరోసారి తన విజువల్ స్టోరీ టెల్లింగ్ తో మ్యాజిక్ చేశాడు. ప్రతి ఫ్రేమ్, ప్రతి బ్యాక్గ్రౌండ్, ప్రతి డైలాగ్ కి ఒక అర్థం ఉంటుంది. ఈ మూవీలోని యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే ఎక్కువ చెప్పాలంటే బాగా స్క్రిప్ట్ రాసుకోవాలి కాబట్టి. స్టార్టింగ్ లో కూడా అన్నా కదా, నాకు రామాయణం చూసినట్టు అనిపించింది అని. బికాస్ రామాయణం నుండే ఇన్స్పైర్ అయ్యి తీసిర్రు అన్న ఫీలింగ్ రావడానికి గల కారణం ఏంటంటే ఆ జర్నీ. అది పక్కకు పెడితే ప్రతి ఎమోషన్, ప్రతి స్ట్రగుల్, ప్రతి ఫైటింగ్ సీన్ లోకి ఆడియన్స్ ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు విజువల్స్. ఈ సినిమా మొబైల్లో కాదు, మా ఐమాక్స్ స్క్రీన్ పై చూస్తేనే అసలు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ అంటే ఏంటి అనేది చూపించేది ఇక్కడ రాజమౌళి అయితే అక్కడ క్రిస్టోఫర్ నోలాన్. పాజిటివ్స్ ఏంది అని అంటే విజువల్స్ గ్రాండ్ ఉంటాయి మా, బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్షన్, ఎమోషనల్ డెప్త్, యాక్షన్ సీక్వెన్స్. నెగిటివ్స్ ఏంది అని అంటే అయితే ఇది అందరికి నచ్చే సినిమా కాదు. కొన్ని చోట్ల సినిమా స్లోగా అనిపిస్తుంది. అండ్ పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇది బయటకు వచ్చిన తర్వాత ఫ్లాప్ అనే అంటారు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ది ఒడిస్సీ ఒక సినిమా కాదు, ఒక సినిమాటిక్ జర్నీ. క్రిస్టోఫర్ నోలాన్ మళ్ళొకసారి ప్రపంచంలోనే ద బెస్ట్ డైరెక్టర్లో ఒక్కడు ఎందుకు అయ్యాడు అనేది నిరూపించాడు. మీరు ఈ సినిమా చూసుంటే ఎట్లా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు.